విషయానికొస్తే నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి అభ్యర్థి జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓపుల్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. రాళ్లు కర్రలతో బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు సహా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ దాడిని ఇందిరమ్మ తీవ్రంగా ఖండించారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో టీడీపీ కార్యకర్తలపై రాళ్లు కర్రలతో ఓపుల్రెడ్డి వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, చంద్రిక, ఉదయం కూరగాయల మార్కెట్ దగ్గర ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది. అక్కడ ఉన్న కూరగాయలు అమ్మేటువంటి వ్యాపారులు అయితేనేమి ఆ మార్కెట్ కి వచ్చినటువంటి స్థానికులతో కూడా మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి అలా అనుచర బృందం అక్కడికి వచ్చి ఆ ఎన్నికల ప్రచారం చేస్తున్న క్రమంలోనే ఏదైతే ఈ బీసీ ఇందిరమ్మతో పాటు ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల పైన కూడా కారణంగా దాడి చేసి రాళ్ల దాడి, అదేవిధంగా కర్రలతో దాడి చేశారు. వెజిటబుల్స్ బాస్కెట్స్ ఉంటాయి, ఆ బాస్కెట్స్ ను కూడా వాళ్ళు తీసుకొని విసర్జన జరిగింది. టీడీపీ కార్యకర్తలంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కొంతమంది వైసీపీ మూకలు కూడా అక్కడికి వచ్చి బీసీ ఇందిరమ్మపై దాడి చేశారు. అదేవిధంగా అడ్డుకున్నటువంటి టీడీపీ కార్యకర్తల పైన కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు. తర్వాత అక్కడే ఉన్నటువంటి పోలీసులు కూడా వాళ్ళను అడ్డుకోవడం ప్రయత్నం చేశారు. పోలీసుల పైన కూడా కొందరు ఈ ఓపుల్ రెడ్డి వాళ్ళ అనుచరులు కూడా రాళ్ల దాడి చేశారని కూడా ఏదైతే టీడీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఈ దాడి జరగడంతో అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు కూడా అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీసులు ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో మరికొంతమంది ఫోర్స్ వచ్చి అక్కడికి అన్ని వర్గాలను కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీనిపైన కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి కూడా దూరంగా మహిళని చూడకుండా దాడి చేయడం హేయమైన చర్య. దీనిపైన కూడా ఏదైతే ఎన్నికల సంఘానికి అదేవిధంగా పోలీసులు కూడా ఫిర్యాదు చేశాము. ముఖ్యంగా ఓడిపోతామనే ఒక భయంతోనే ఈ విధంగా దాడులు చేస్తున్నారు. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. సో ఓటమి భయంతో ఈ విధంగా దాడులు చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కూడా బీసీ జనార్దన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ఏదైతే ఈ సంఘటనతో బనగానపల్లెలో అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విజయ చంద్రిక.